చుట్టూ సముద్రం, మధ్యలో దీవి, అందులో ముచ్చట గొలిపే ఇసుక దిబ్బలు, అక్కడే ఓ మంచినీటి బావి, వందల్లో జనాభా. ఇవన్నీ కాకినాడ హోప్ ఐలాండ్ సొంతం. నగరానికి రక్షణ కవచంలా ఉన్న దీన్ని చూసేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పోటెత్తుతారు. కాకినాడ పట్టణంలో సముద్ర తీరం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన ద్వీపం ఉంది. కోరింగ మడా ఫారెస్ట్ నుండి దాదాపు 2 గంటలు ప్రయాణం చేస్తే ఇక్కడకు చేరుకోవచ్చు. 500 ఏళ్ల క్రితం సముద్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ద్వీపం బంగాళాఖాతం నుండి వచ్చే ఆటుపోట్ల నుండి కాకినాడ తీరం కోతకు గురి కాకుండా కాపాడుతుంది. వాస్తవానికి కాకినాడ తీర ప్రాంతమంతా హోప్ ఐలాండ్ కారణంగానే పరిరక్షించబడుతుంది. ఇది కేవలం తీర ప్రాంతానికి రక్షణగా మాత్రమే కాదు, కాకినాడ పట్టణానికి గొప్ప పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ద్వీపాన్ని సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ 50 కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ద్వీపంలో మంచినీటి బావితో పాటు ఇక్కడ ఉన్న పిల్లల కోసం స్కూల్ కూడా ఉంటుంది. ఒకే ఒక మాస్టారు వీళ్లకు పాఠాలు చెప్పేందుకు ప్రతిరోజు సముద్రం మీద ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుంటారు. అరుదైన జాతి పక్షులతో పాటు ఆలివ్ రిడ్లే తాబేళ్లను కూడా ఇక్కడ చూడవచ్చు. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ గుడ్లు పెట్టేందుకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు వస్తూ ఉంటాయి. అయితే చాలా తాబేళ్లు, వాటి గుడ్లు వన్యప్రాణులకు చిక్కి చనిపోకుండా అటవీ శాఖ అధికారులు వాటి గ్రుడ్లను సంరక్షించి పిల్లలు పొదిగిన తరువాత సముద్రంలోకి విడిచిపెడతారు. అయితే ఇంతటి అద్భుత దీవిలో సందర్శకులకు నో ఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకంటే 2019 సెప్టెంబర్లో గోదావరిలో కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల బోటు షికార్లను నిలిపివేసింది. దీంతో హోప్ ఐలాండ్కు రోజుకు 2 సార్లు వెళ్లి వచ్చే బోటు సర్వీసులను సైతం నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఏళ్ల నుంచి హోప్ ఐలాండ్కు వెళ్లడానికి బోటు సర్వీసే లేదు. దీంతో ఎక్కడెక్కడి నుంచో కాకినాడకు వచ్చిన వాళ్లు హోప్ ఐలాండ్కు వెళ్లడానికి వీల్లేదని తెలిసి నిరాశకు గురవుతుంటారు. అయితే గత ఏడాది తిరిగి హోప్ ఐలాండ్కు బోటు షికారు ప్రారంభించడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కొంత ప్రయత్నించింది. కచ్చులూరు ప్రమాదానికి ముందు కాకినాడ నుంచి హోప్ ఐలాండ్కు నడిపిన పాత బోటును తిరిగి ప్రారంభించడానికి సిద్ధపడింది. దీనికి ఫిట్నెస్ లేకపోవడంతో బోటుకు కాకినాడ పోర్ట్ అధికారులు లైసెన్స్ ను తిరస్కరించారు. ఫలితంగా ఏపీటీడీసీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పోనీ కొత్త బోటు కొందామంటే ₹1 కోటి వరకు ఖర్చవుతుంది. కానీ గత ప్రభుత్వం పర్యాటక శాఖను పట్టించుకోకపోవడంతో అధికారులు కూడా చేతులు దులుపుకున్నారు. సముద్రంలో సాహస జలక్రీడల పేరుతో ఏపీటీడీసీ 4 ఏళ్ల నుంచి టెండర్లకు పిలుస్తూనే ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపడం లేదు. వచ్చిన ఒక్కగానొక్క కాంట్రాక్టర్ సైతం వెనుదిరగడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అసలు సర్వీసులు ప్రారంభించి లాభం వస్తుందో లేదో చూడకుండానే గత ప్రభుత్వం నెలనెల టంచనుగా 10% వాటా అడగడంతో సదరు కాంట్రాక్ట్ కంపెనీ పారిపోయింది. స్వదేశీ దర్శన్ పథకం కింద కోస్టల్ సర్క్యూట్ పేరుతో హోప్ ఐలాండ్ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ 2014లో ₹64 కోట్ల మంజూరు చేసింది. ఇందులో కొన్ని నిధులు పాతవే. జెట్టి, సేద తీరేందుకు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. తీరా బోటు షికారు లేకపోవడంతో అవన్నీ నిరుపయోగంగా మారాయి. మొత్తానికి అద్భుత దీవి సందర్శకులకు అందని ద్రాక్షే.